ఏపీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులపై రాయితీ ప్రకటించడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 3 కోట్ల రూపాయల పన్నులు వసూలైంది. గత 2 రోజులుగా 90 లక్షల మంది పన్ను కలెక్షన్ అయిందని చెప్పారు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్. ప్రభుత్వం ప్రకటించిన 50% పన్ను రాయితీని అందరూ వినియోగించుకోవాలంటున్న కమిషనర్ ప్రసాద్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఏదైతే పన్నులకు సంబంధించిన రాయితీలు కల్పించి దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇంటికి సంబంధించి మరోవైపు స్థలాలకు సంబంధించిన ట్యాక్స్ సంబంధించి 50% రాయితీ ఇస్తామంటూ కూడా గత వారం రోజులుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా సెలవు రిపోర్ట్ నిన్న ఉగాది నెక్స్ట్ ఈరోజు రంజాన్ పండుగ వచ్చినా సరే లక్షలాది మంది ప్రజలంతా కూడా ట్యాక్స్ కట్టేందుకు ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం నగరానికి సంబంధించి కూడా ఈ ఇంచుమించుగా ఈ వారం రోజుల పాటు కూడా ఇంచుమించుగా ఈ వారం రోజుల పాటు కూడా ఇంచుమించుగా ఒక 3 కోట్ల వరకు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం చూస్తే ప్రభుత్వం ఏదైతే రాయితీ కల్పించి ఈ రాయితీని చాలామంది కూడా ప్రజలు వినియోగించుకున్నట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు. సార్, ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీని ప్రజలు ఎంతవరకు వినియోగించుకుంటున్నారు? మనకి ప్రభుత్వం ఆస్తి మరియు ఖాళీ స్థలాల మీద వడ్డీ మీద 50% మాఫీ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నుండి కూడా ఈరోజు వరకు కూడా ప్రతిరోజు మనకి పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన శ్రీకాకుళం నగరపాలక సంస్థ చూసుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్లోనే మనకి 3,33,00,000 రూపాయలు ఈరోజు వరకు ఈ 5 రోజుల్లో మనకి రావడం జరిగింది. దీంట్లో 3,000 మంది ఇప్పటి వరకు ఈ యొక్క పథకాన్ని వినియోగించుకొని 3,33,00,000 కలెక్ట్ చేయడం జరిగింది. దీనికోసం మనం ఏదైతే సోషల్ మీడియాని పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా క్లాప్ ఆటోల ద్వారా ప్రచారం చేస్తాం. మా ఆఫీస్ నుంచి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడం, అదేవిధంగా ప్రతి ఇండివిజువల్గా వాళ్ళకి ఎవరైతే మనకి ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్ల వారికి అందరికీ మనం మెసేజ్లు చేయడం కూడా బాగా పనికొచ్చింది. సో ఈ 5 రోజులు కూడా మనకి పెద్ద ఎత్తున స్పందన అయితే వచ్చింది. 3,33,00,000 ఈ కేవలం 5 రోజుల్లో రావడం జరిగింది. జనరల్గా ఎంత ఉంది ట్యాక్స్ ప్రజలు కట్టాల్సింది జనరల్గా? సో మాకు యాక్చువల్గా మనకి టోటల్గా ఏరియా అండ్ కరెంట్ కలిపి మనకి 32 కోట్లు మనకి ఇప్పటివరకు అంటే మనకున్న డిమాండ్ ఉంటే దాంట్లో మనకి దాదాపు 26 కోట్ల వరకు కూడా ఇప్పటివరకు మనం వసూలు చేసుకోగలిగాం. ఇందులో ఈ 3 కోట్ల రూపాయలు ఈ వారం రోజుల్లో మనం వసూలు చేస్తాం. ఈ 30 కోట్లు అనేది ఈ నెల రోజులు వచ్చింది సార్. 26 కోట్లు లేదండి, అంటే ఏప్రిల్ 1 నుంచి మనకు ఉన్నది 26 కోట్ల వరకు ఇప్పటివరకు రావడం జరిగింది. ఈ నెల రోజుల్లో మనకి మార్చిలో పబ్లిక్ ఏంటంటే ఎక్కువ మంది మార్చిలో కడతారనేది అలవాటు అయి ఉంది వాళ్ళకి. మార్చిలో కట్టడం అనేది మార్చిలో కూడా మనకి 8 కోట్ల వరకు ఇప్పటివరకు మనం మార్చిలో కలెక్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఏదైతే మాఫీ ప్రకటించిన వెంటనే మనకి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. కేవలం 5 రోజుల్లోనే మనకి 3,33,00,000 ఇప్పటివరకు రావడం జరిగింది. నిన్న పండగ రోజు కూడా ఉగాది రోజు కూడా మనకి 40 లక్షల వరకు నిన్న కలెక్ట్ చేస్తాం. ఈరోజు ఉదయం 6 గంటల నుండి కూడా మనం ఏదైతే ఈ కౌంటర్స్ అని ఏర్పాటు చేసాం ప్రజలు పెద్ద ఎత్తున మార్నింగ్ కూడా రావడం జరిగింది. నైట్ 12 గంటల వరకు కూడా మేము అవైలబుల్గా ఉంటాము. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. సార్, ఇంకేమైనా అంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కదా, ఇంకేమైనా దీన్ని రాయితీని పెంచే ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది? లేదండి, ఇంకా ఎక్స్టెన్షన్ ఏం లేదు. మనకి ఇప్పుడు కూడా 31 అర్ధరాత్రి 12 వరకు మనకి ప్రొవిజన్ ఉంటుంది కట్టుకోవడానికి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 31 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మనం వర్క్ చేయడం జరుగుతుంది. ప్రజలు ఆ టైంలో ఆఫీస్కి వచ్చి కలుసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ పేమెంట్ కూడా మనకి సిడిఎం వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఉంది సార్? అంటే జనరల్గా ఈ ప్రకటించడం అనేది ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్టేనా? వచ్చిందండి, ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మాఫీ వస్తుంది, మేము కట్టాలి అనేది చాలామంది వెయిట్ చేశారు. లాస్ట్ మినిట్లో మన గవర్నమెంట్ ఇవ్వడంతో ఎక్కువగా మనకి ప్రజలు రావడం జరిగింది. వచ్చి ఈ ట్యాక్స్లన్నీ కూడా కట్టుకున్నారు. గతంలో సార్ ఈ ట్యాక్స్ అనేది అంటే గత 5 ఏళ్లలో ఇదేమైనా డిలే అయిందా, లేకపోతే ఈ వచ్చిన 9 నెలల్లో కొద్దిగా యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తుంది సార్? కలెక్షన్ అయితే మార్నింగ్ 1 నుంచి కూడా మనకి బాగానే ఉందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏప్రిల్లో మనకి రిబేట్ అనేది ఉంటుంది. సో ఏప్రిల్లో ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి 5% రిబేట్ ఉంటుంది. అక్కడ కూడా మనకి పెద్ద ఎత్తున స్పందన అయితే గత సంవత్సరం కూడా వచ్చింది. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంది, ఈ సంవత్సరం కూడా వస్తుందండి. సో ప్రజలు ఆ టైంలో ఉపయోగించుకుంటున్నారు. అలాగే జూన్ 30 లోపుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పడదు. జూన్ 30 తర్వాత వాళ్ళకి వడ్డీ పడుతుంది. కాబట్టి ఆ జూన్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం, వాళ్ళకి అమౌంట్ కట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఆ తర్వాత కొద్దిగా కొన్ని నెలలు మనకి ఈ దసరా టైము, ఆ టైంలో కొంచెం సంక్రాంతి టైంలో కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి మనకి మళ్ళీ పబ్లిక్ నుంచి కలెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూనే ఉంటాయి. సో ఇది నిరంతర ప్రక్రియ అండి. ఏప్రిల్ 1 నుంచి అంటే మనకి ఏప్రిల్లో మళ్ళీ స్క్రీన్ వచ్చే నుంచి కూడా ప్రజల్లో మళ్ళీ మేము ప్రచారం చేయడం జరుగుతుంది 5% రిబేట్ గురించి.
దాని ద్వారా కూడా మనకి పెద్ద ఎత్తున స్పందన అయితే వస్తుంది, ఈసారి కూడా వస్తుంది. మరి ఇంచుమించుగా ట్యాక్స్ హోల్డర్స్ అంతా ఇంచుమించుగా కట్టినట్టుగానే 90% పైగా కట్టినట్టుగానే ఉన్నాయండి. ఇంకా మనకి కొంతమందికి ఇంకా రీచ్ అంటే అమౌంట్లు తక్కువ ఉన్న కొన్ని స్లమ్ ఏరియాల్లో కానీ వాటిలో కానీ కొంత ఉంది. వాటికి కూడా మనం వెళ్తున్నాం. ముఖ్యంగా మెజ్జిడి పంచాయతీల్లో కూడా మేము కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడే కూడా ప్రచారం చేయడం జరిగింది. కొంచెం గతంలో అంటే మనకి మెజ్జిడి పంచాయతీల్లోనే ఇంకా తక్కువగా ఉంది కలెక్షన్. దాని మీద నిన్న మొన్న కూడా ఆటోల ద్వారా ప్రచారం చేయడం, అదేవిధంగా అక్కడే మొత్తం 15 మందిని స్టాఫ్ని వేసి అక్కడ డోర్ టు డోర్ తిరగడం కూడా జరిగింది. సో అది ఈరోజు అవన్నీ కూడా రిజల్ట్ వస్తూ ఉంది. ఈ నైట్కి ఇంకేమైనా నిన్నటి మీద గత 4 రోజుల మీద పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఇంట్లో? తప్పకుండా ఉంటుందండి. ఈరోజు కంపల్సరీగా పెరుగుతూ ఉంటుంది. సో రోజు కూడా చూస్తున్నాం. రాత్రి మేము 10 తర్వాత మేము చూస్తే మళ్ళీ 12 గంటలకల్లా కొంత అమౌంట్ కలెక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆన్లైన్లో కట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాత్రి 12 గంటల వరకు మరొక 60 lakhs వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అయితే మంచి స్పందన వస్తున్నట్టు కూడా శ్రీకాకుళం నగరపాలక కమిషనర్ ప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు. గత 5 రోజులుగా ఇంచుమించుగా కూడా 3 కోట్ల వరకు కూడా కలెక్షన్ అయినట్టుగా స్పష్టం చేస్తున్నారు. 26 ఇంచుమించుగా 30 కోట్ల వరకు కలెక్షన్ కావాలి. ఇంచుమించుగా ఈ 2 నెలల్లో కూడా ఇంచుమించుగా 26 కోట్ల వరకు కూడా బాగా కలెక్షన్ అయినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ అవకాశం ఉంది, అందరూ వినియోగించుకోవాలని కమిషనర్ అయితే సూచిస్తున్నారు. అయితే చాలా వరకు మెర్జిడ్ పంచాయతీలు అక్కడక్కడ అడపదడపకొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చాలా వరకు కూడా అక్కడ స్థానికంగా ఉన్న సచివాలయాలు కట్టుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కట్టుకోవచ్చు, లేదంటే చాలా వరకు కోడింగ్ కూడా ఇచ్చాం, అది కూడా వినియోగించుకోవచ్చు అని కూడా కమిషనర్ గారు స్పష్టం చేస్తున్నారు. చాలా వరకు కూడా నిన్న 40 లక్షలు వచ్చింది ఉగాది రోజు, ఈ రోజు ఇంచుమించుగా 60 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కమిషనర్ గారు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని చాలా వరకు ప్రజలు వినియోగించుకుంటున్నట్టు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.